నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కన్నడ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లోను క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గ్రీన్ బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ఆ వీడియోలు నిజం కావని, అవన్నీ ఏ డీప్ ఫేక్ అంటూ రుక్మిణి వసంత్ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఈ ఫేక్ కంటెంట్ సృష్టించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన ఓ వీడియో హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇమేజ్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ లో దిగుతున్న ఓ యువతి వీడియోను ఏ టెక్నాలజీతో మార్పింగ్ చేసి రుక్మిణి వసంత్ ముఖాన్ని అతికించారని తెలుస్తోంది. ఈ వీడియోలు, ఫోటోలు కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మొదట ఈ వీడియోలు నిజమేనా లేక ఏదైనా సినిమా షూట్ కోసమా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఎందుకంటే వీడియోలో కెమెరాలో టెక్నీషియన్లు కూడా కనిపించడంతో చాలా మంది ఇది ఒక కమర్షియల్ షూట్ అనుకున్నారు. కానీ తర్వాత కన్నడ సినీ వర్గాలు ఇవి ఏ డీప్ ఫేక్ వీడియోలను అనుమానం వ్యక్తం చేసింది. ఇక వివాదం మరింత పెరగడంతో రుక్మిణి వసంత్ స్వయంగా స్పందించింది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అవన్నీ పూర్తిగా ఫేక్ అంటూ స్పష్టం చేసింది. ఈ కంటెంట్ తన ప్రైవసీకి పెద్ద దెబ్బ అని మండిపడింది. అలాగే ఈ డీప్ ఫేక్ వీడియోలను తయారు చేసిన వారిపై, వాటిని కావాలని వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే తన లీగల్ టీం ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదిస్తున్నట్టు సమాచారం. గతంలో రష్మిక మందన, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి ఏఐ డీప్ ఫేక్ వీడియోలో బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా సైబర్ వేధింపులు రుక్మిణి వసంత్ను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరియర్ పీక్స్ లో ఉంది. కాంతారా చాప్టర్ 1 తర్వాత ఆమెకు భారీ ఫాలోయింగ్ వచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్, అలాగే యష్ మూవీ టాక్సిక్ వంటి భారీ ప్రాజెక్టులో ఆమె నటిస్తోంది. ఇలాంటి సమయంలో వచ్చిన ఈ ఏఐ వివాదం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఏఐ డీప్ ఫేక్ వీడియోలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజమేమిటో తెలుసుకోకుండా వైరల్ చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు.